హాయ్ అండి. హాయ్. ఏంటది కనపడట్లేదా? కనపడుతుంది, పెండే కదండి. ఏం చేస్తారు? ఇది పిడకలు చేస్తున్నామండి. పిడకల దేనికండి? ఇది పిడకలు దేనికంటే మేము సాయంకాలం నైట్ పూట గేదెలకు దోమలు కరవకుండా ఉండటం కోసం పొగేస్తాం. పొగెత్తే చెత్త లాంటివి ఎత్తే పొగ ఎమ్మటే చల్లారిపోతుందని చెప్పేసి ఆ పొగలో కొంచెం వేస్తాం. ఆ చెత్త పెట్టి చెత్తలో పిడకలు పెట్టి కొంచెం ఎక్కువసేపు పొగ వస్తుందని చెప్పేసి పిడకలు చేస్తాం. ఏం పెండ అండి ఇది? ఆవు పేడ అండి. ఆవు పేడ మంచిది అంటదని ఆవు పేడ. మాకు ఆవులు ఉన్నాయి కదా, మా ఆవు పేడతో పిడకలు చేస్తాం. గేదె పెండ వాడరా? గేదె పెండ వాడతాం కానీ ఎక్కువ శాతం అయితే ఆవు పేడ పిడకలు చేస్తారు కదా. యజ్ఞాలలో కనుక ఆవు పేడ ఎక్కువ యూజ్ చేస్తారు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అన్ని స్టవ్లు, కరెంటు పొయ్యిలు, కుక్కర్లు అన్నీ వచ్చినాయి కదా. కట్టెల పొయ్యి ఎవరు వాడట్లేగా, కట్టెల పొయ్యి లేదు కాబట్టి ఇంట్లో నేను కూడా స్టవ్వే వాడతా. అందుకని అంటానా, నాకు ఇంట్లో ధూపం వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది నిప్పులు లేకపోవటం వల్ల. అందుకోసమే ధూపం వేయటం కోసం కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను ఆవు పేడతో పిడకలు చేస్తాను. మరి బస్తా మీద వేస్తారు ఏంటండి? బస్తా మీద మాకు ప్లేస్ ఎక్కువ లేదండి, గోడలు లేవు మాకు. లోపలికి ఎండ గోడలకు వేసిన అని చెప్పేసి బస్తా మీద వేసి ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఒక బస్తాలో పెట్టుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటామండి. ఇంకా ఎప్పుడైనా పూజలు ఇట్లా గేదెల దగ్గర వాడతాము, ప్లస్ ఇంట్లో ధూపం కూడా వేస్తామండి మేము. ఇంకోటి ఏంటంటే మేము ఈ బొగ్గుల పొయ్యి ఉంటుంది కదా, ఈ బొగ్గుల పొయ్యిలో పిడకలు పెట్టి పాలు, టీ, పప్పు కూడా ఉడకబెడతామండి. అంటే రైస్ కర్రీస్ చేయము, ఓన్లీ పాలు, టీ, పప్పులు లాంటివి ఉడకబెడతాం బొగ్గుల పొయ్యిలో పెట్టి పిడకలు. దానికి యూజ్ చేస్తాను నేను. మరి ఎవరికేం కావాలని సప్లై చేస్తారా? సప్లై ఇంతవరకు అయితే ఎవరికి సప్లై చేయలేదు. ఒకవేళ ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, సప్లై చేస్తామండి. చేస్తాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.